పొలిటికల్ ఎంట్రీ గురించి నటుడు శివాజీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రత్యక్ష రాజకీయాల్లో తాను ఎప్పుడూ భాగం కాలేదన్నారు. ప్రత్యేక హోదా కోసమే గతంలో తాను పోరాటం చేశానని, ప్రస్తుతం 2 రాష్ట్రాల ప్రజలు నాయకులు కలిసి ఉంటున్నారు. అందుకు నేను సంతోషంగా ఉన్నానన్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లో తాను ఎప్పుడూ పాల్గొనలేదని, వాటితో తనకు సంబంధం లేదన్నారు. యాక్టింగ్ లోనే ఉంటానని, ప్రజలకు సమస్య వచ్చినప్పుడు వారి గొంతుకగా ఉంటానన్నారు. తనను కావాలని ఏదైనా పార్టీకి ఆపాదిస్తే ఖచ్చితంగా ఆ పార్టీలోనే చేరతా, అందరి పని చెప్తా, కాబట్టి నా జోలికి రావద్దు. నిజాలు మాట్లాడతాను కాబట్టి అందరికీ సమస్యే. నాలాంటి వారు రాజకీయాలకు పనికిరారు అని శివాజీ అన్నారు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన వ్యూహం సినిమా సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ సస్పెన్షన్ ను తెలంగాణ హైకోర్టు పొడిగించింది. మరో 3 వారాల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. చిత్రంలో అభ్యంతరకర సన్నివేశాలను తొలగించి మరోసారి రివ్యూ చేయాలని సెన్సార్ బోర్డు నిపుణుల కమిటీని హైకోర్టు ఆదేశించింది. 3 వారాల్లోపు చిత్రానికి సంబంధించిన కొత్త సెన్సార్ సర్టిఫికేట్ జారీ విషయంలో నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది.